తిరుపతి జిల్లా తడ మండలం కాదలూరు పంచాయతీని వరద నీరు చుట్టుముట్టడంతో 4 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అక్కడ పరిస్థితిని చూసేందుకు సూలూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ వచ్చారు. ఇక రాబో వరదలకు ఎటువంటి ఇబ్బంది పడకుండా తగు ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. వరదలు వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్రిడ్జి నిర్మిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాదలూరు మాజీ సర్పంచ్ వేలూరు చంద్రయ్య, శేషయ్య, విజయమ్మ, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు చెంచురామయ్య, యూత్ లీడర్ మధుతో పాటు అధికారులు, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఇరిగేషన్ ఏఈ తడ ఎస్ఐ కొండప్ప నాయుడు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. ఇవాళ కాదలూరు పంచాయతీకి ఈ వర్షపాతం ఎక్కువ అవడం వల్ల నీళ్ళంతా చెరువుల్లోకి వచ్చేసాయని ఇక్కడికి సందర్శించడానికి అధికారులతో పాటు నేను కూడా ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఈ చెరువులంతా నీళ్ళు నిండిపోవడం వల్ల 339 ఎకరాల వరకు ఎఫెక్ట్ అయ్యి రైతులకి చాలా ఇబ్బంది కలుగుతుంది. ఈ వర్షపాతం రోడ్డు మీదకి వచ్చేసింది. ఇది బ్రిడ్జ్ కొంచెం కిందకు ఉండడం వల్ల మొత్తం రోడ్ అంతా కవర్ అయిపోయి అటు మాంబట్టు, వెండ్లూరుపాడు, కొన్నపాడు, కాదలూరుకి కొంచెం రవాణా కొంచెం అంటే ట్రాన్స్పోర్ట్ కొంచెం కష్టంగా ఉంది. దీనికి మనం బ్రిడ్జ్ కొంచెం పైకి కట్టిస్తే కాస్త జనాలకు కొంచెం ఊరట కలుగుతుంది. అలాగే ఇంకా కొంచెం 7,000 క్యూసెక్స్ వరకు వాటర్ వదలడం వల్ల ఈ పొలాలన్నీ ఎఫెక్ట్ అయ్యాయి. ఇంకా కొంచెం ప్రమాదం జరిగితే ఈ అధికారులందరూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సచివాలయంకి కానీ అలా జనాల్ని షిఫ్ట్ చేయడానికి వాళ్ళందరికీ ఫుడ్ కానీ అలాగే అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. రాత్రంతా కూడా అధికారులు ఇక్కడే ఉండి సందర్శిస్తూ నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నారు. ప్రస్తుతానికైతే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఒకవేళ ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తే మేమందరం ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. మేము కూడా జాగ్రత్తలు తీసుకుంటాము. ఎక్కడ ఏ కష్టం వచ్చినా వెంటనే జనాలందరినీ షిఫ్ట్ చేయడానికి మేము అన్ని అరేంజ్మెంట్స్ చేసుకొని సిద్ధం పెట్టుకున్నాము. అవకాశం ప్రయత్నం తప్పకుండా చేద్దాం.